సాధారణంగా మనకి ఈ డిస్కంప్రెషన్ సయాటిగా ఉన్న వాళ్ళకి కొంతమందికి 1 సైడ్ 2 సైడ్స్ మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మేడంకి ఎలా ట్రావెల్ అయిందో మనం చెక్ చేస్తాం, నర్వ్ ఎలా ట్రావెల్ అయింది. సో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది L4, L5, S1, S2. సో ఇలా ట్రావెల్ అవుతుంది. మా పెయిన్ ఎక్కడ, నేను ప్రెస్ చేస్తున్నాను, పెయిన్ ఎక్కడుందో నాకు చెప్పాలి. ఓకేనా? ఉందా ఇక్కడ? అక్కడ అంత ఎక్కువ లేదు, ఇక్కడ కొంచెం అక్కడ బాగుంది, ఇక్కడ ఎక్కువ. ఓకే. సో మేడంకి ఏంటంటే ఇలా ట్రావెల్ అయింది. సో నర్వ్ ఇలా ట్రావెల్ అయింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ట్రావెల్ అవుతుంది నర్వ్. కొంతమంది స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది, కొంతమందికి ఇలా జిగ్ జాగ్ టర్న్ అవుతూ ట్రావెల్ అవుతుంది. సో వాళ్ళ బాడీ తత్వం బట్టి. సో నేను కొంచెం కిందకి వెళ్తున్నాను, ఇక్కడ ఉందమ్మా. సో ఇలా ట్రావెల్ అయిందని. సో ఇటు పక్క కూడా చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఇక్కడ పెయిన్ ఉందా? అక్కడ లేదు, ఇక్కడ లేదా? లైట్గా ఉంది, లైట్గా ఉంది. అక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. రైట్. సో ఇటు పక్క ఏమి ఇటు పక్క ట్రావెల్ అయింది. సో కొంచెం కిందకి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు ఈ చేత ప్రెస్ చేసిన ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఉందా? రైట్. మేడంకి ఏంటంటే ఒక్కొక్క లెగ్ ఇలా ట్రావెల్ అయింది. సో మేడంకి నీ ప్రాబ్లం కూడా ఉంది, నీ పెయిన్ కూడా వస్తుంది. సో ఇది నీ పర్టికులర్గా ఇప్పుడు నీ ఫీమేల్ టీబీ అని నీ ప్రాబ్లం ఇది. సో ఇది యాక్చువల్లీ నర్వ్ ఎంతవరకు ట్రావెల్ అయింది మేడం. కాఫ్ వరకు ఇప్పుడే మనం కళ్ళ ముందు చాలా వరకు తగ్గించవచ్చు.